మన వివేకానందుడు విదేశాలలో భగవద్గీత గురించి చాలా ఉపన్యాసాలు ఇచ్చాడు. ఆయనకు బోడు సన్మానాలు చేశారు. ప్రతి సన్మానంలోనూ ఆయన భారతదేశానికి కృతజ్ఞతలు, నన్ను భారతానికి కృతజ్ఞతలు, రామాయణానికి కృతజ్ఞతలు అంటుందా, అమెరికా కృతజ్ఞతలు అనడం లేదు. అందులో ఒకటి కోపం వచ్చింది, అమెరికా వాడికి రాదు మరి. తర్వాత అడిగట్టు, ఎన్ని చేసినా మీ దేశాన్ని పొగుడుతున్నారండి, మా దేశంలో తప్పితే మీకు ఈ దేశంలో ఈ సన్మానాలు ఎవరైనా చేశారా? మాకేమీ చెప్పరేమిటండి, ఎంతసేపు మీ దేశాన్ని పొగుడుతున్నారంటే ఆయన అన్నట్ట ఎంత నిగర్వి చూడమని, భారత మాత పట్ల ఆయనకి ఎంత భక్తితో చూడండి. ఇవేం పెద్ద విశేషమైన మాటలు కాదయ్యా నేను చెప్పినవి. మా దేశంలో గొడ్లు కాసుకునే వాళ్ళు కూడా ఈ మాటలు చెప్పుకుంటారు, అందుకే మాకు అక్కడ సన్మానాలు చేయరు. నువ్వు చేసావు అంటే నీ దగ్గర ఈ మాటలు మాత్రం మాటలు చెప్పేవాడు కూడా లేడు, అందువల్ల చేసావు అని వాడినే వేసాడు దెబ్బ. అది భారతదేశం పట్ల అభిమానం అంటే. అందుకని మా దేశం ఒక దౌర్భాగ్యపు దేశం అండి, మా కళాకారులకు గుర్తింపు లేదండి, అమెరికాలోనండి, అమెరికా రావడం వల్లే మేము ఈ మాటలు మాట్లాడకూడదు. అసలు నిజంగా బాగుపడినా సరే అమెరికా వాళ్ళు మన ఎంతవరకు ఏం చేస్తారండి, ఆర్థికంగా బాగు చేస్తారు. అసలు కొంతమంది అనుకుంటారు వెంటనే అమెరికాలో పుట్టుంటేనా ఇటువంటి కళాకారుడు, అమెరికాలో పుట్టుంటే వాడికి కళ వచ్చేది కాదు, అసలు చచ్చేవాడు అన్యాయంగా. ఈ ఊరికే గొప్పలు చెప్పేస్తున్నారు. ఇంత భయంకరమైన గ్యాంగ్ రేపు జరిగిన పరిస్థితుల్లో కూడా పత్రికల్లో బయటపడ్డ నిజాలు ఏమిటి అంటే, భారతదేశంలో రోజుకి 2 మానభంగాలు జరుగుతున్నాయి, దానికే మనం తల వంచుకుని ఏడుస్తూ ఉంటే ఇదేం దేశం రా అని అమెరికాలో 2 నిమిషాలు కూడా జరుగుతోంది. అదే అండి అభివృద్ధి. కళాకారులు, కవులు, పండితులు ఎక్కువగా, శాస్త్రజ్ఞులు ఎక్కువ చేసిన పని ఇదా అండి? ఈ శాస్త్రజ్ఞత ఎక్కువైన కొద్దీ కళాపరమైన, మానవతాపరమైన సంస్కారం నశించి అందరూ యంత్రాలే అనుకునే స్థితికి వస్తాడు, యాంత్రిక భోగాలే ఆశిస్తాడు. ఆ యాంత్రిక భోగాన్ని దాన్ని సంస్కారవంతంగా మార్చాలంటే పక్క నుంచి ధర్మము, నైతికమైన విలువలు, మతము బోధ చేస్తూనే ఉండాలి. ఇది ఒక ప్రణాళికాబద్ధంగా విద్యా వ్యవస్థలో సాగితేనే అంతిమంగా వాటికి అడ్డుకట్ట వేయగలదు. సరే, తక్షణ పరిష్కారం ఎప్పుడు అంతే. అమ్మాయికి జరిగిన దానికి ప్రగాఢమైన సానుభూతి వ్యక్తం చేస్తున్నాం, మా అమ్మాయికి జరిగినట్టుగా భావిస్తున్నాం, అందులో ఏమీ తేడా లేదు, వెంటనే 2 నెలల్లో ఉరిదీయవలసిందే, ఇంకో మార్గమే లేదు. అలా పరంపరగా 4-5 ఉరితీతలు జరగమనంటే తగ్గిపోతుంది సంఖ్య. ఈ దేశంలో భక్తి కంటే కూడా భయానికి లొంగేవాళ్లే ఎక్కువ, అసలు భక్తుల్లో కూడా భయపడేవాళ్లే ఎక్కువ. అందుకని భయపెట్టి తీరవలసిందే, ఇంకో మాట లేదు. బహిరంగంగా జరిగిన ఈ ఉరితీతల అభ్యంతరమే లేదు. పూర్వం రాజులు అలాగే చేసేవారు, నడు రోడ్డు మధ్యలో కొరత వేసేసేవారు, 10 రోజుల పాటు వేలాడుతూ ఉండేది ఆ శవం. మళ్ళీ ఎవడు జీవితంలో చేయడం ఇంకా పని. ప్రజాస్వామ్యాలు, ఆధునికతలు, స్వేచ్ఛలు ఇవే చేసే ఇవన్నీ. వివాహానికి ముందు లైంగికత దోషం కాదని చర్చలు చేయడం, అంటే ఇద్దరికీ ఇష్టమైతే దోషం కాదని మీరు అంటున్నారు. ఇప్పుడు మానభంగం చేసిన వాడు ఏమంటాడు, ఇద్దరికీ ఇష్టమైతే దోషం కానప్పుడు నాకు ఇష్టమైంది కదా అంటే సగం ఇష్టమన్నట్టుగా అన్నట్టు మాట్లాడుతున్నాడు వాడు. దానికి సమాధానం ఏమిటి? ఇక నా శరీరం నా హక్కు వాడంటాడు. దీని మొత్తానికి సమాధానం, అసలు వివాహానికి ముందు స్త్రీ పురుషులు ఎవరు, యువకులు ఎవరు లైంగిక విషయాలు ఆలోచించడానికి కూడా వీల్లేదు. ఏదో పెద్ద నేర్పేద్దాం చేసేద్దాం అనుకోవడం పొరపాటు. ఇవన్నీ స్వేచ్ఛ ఇచ్చేసి సుఖంగా మీరు చూసుకుంటారు, నెట్లో పెట్టేసి సినిమాలు తీసేసి టీవీలు చూపించేసి దాపరికాలు లేకుండా సమస్తం చూపించాక వాళ్ళకి ఆ వయస్సులో ఆ విపరీత ఆలోచనలు కాకపోతే ఎందుకు సక్రమమైనవి కలుగుతాయండి? తక్షణ పరిష్కారంగా భయంకరమైన శిక్షలు వెయ్యాలి, శాశ్వత పరిష్కారంగా విలువల బోధనలో మార్పులు తీసుకురావాలి, అప్పుడే ఇటువంటివి తగ్గుతాయి. అంచేతను గొల్లవాడు గురువు అనగానే ఆయన చెప్పింది మా దేశంలో గొడ్లు కాసుకునేవాడు మాట్లాడతారన్నారు. అంటే మరి భగవద్గీత చెప్పినవాడు గొడ్లు కాసుకునేవాడేగా గోపాలుడు, గోవిందుడు. అందుకని గొల్లవాడే సద్గురువు, కృష్ణం వందే జగద్గురు. అంతకంటే గురువు ఎవరు ఉన్నారండి అసలు? శివాయ గురవే నమః, కృష్ణం వందే జగద్గురు. ఈ మాటలు ఎన్నున్నా కృష్ణం వందే జగద్గురు బాగా ప్రసిద్ధమైంది. అంచేత శ్రీకృష్ణుడే మనందరికీ గురువు, అభ్యంతరం ఏమిటి? అంచేత గొల్లవాడు మేపలేదు అంటే ఏ సద్గురువు నీ ఇంటికి రాలేదు. మళ్ళీ గొల్లవాడా ఎందుకు మేపలేదు, సద్గురువా నాకు ఎందుకు జ్ఞానోపదేశం చేయలేదు, అమ్మ అన్నం పెట్టలేదు అంటే అమ్మవారు నీకు ఉపదేశం చేయమని నాకు చెప్పలేదు. అమ్మవారు చెప్పకపోతే శ్రీకృష్ణుడు కూడా రాడు, ఎందుకంటే శ్రీకృష్ణుడు కూడా లలితాదేవి స్వరూపం. నారాయణి నామరూప నాథపారాయణ ప్రియ, సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి. గోవిందుడు అంటే అమ్మవారే లలితాదేవి సాక్షాత్వం. అందుకే ఆవిడ కుండలాలు సూర్య చంద్ర మండలాలు, తాటంక యుగళీభూత తపనోడోప మండల. అందుకే భీష్ముణ్ణి చంపడం కోసం శ్రీకృష్ణుడు చక్రం తీసుకుని కిందికి దూకినప్పుడు కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగనభాగం వెళ్ళ కప్పికొనగా అన్నాడు. గగనభాగాన్ని కప్పుకునేవి సూర్యచంద్రులే కప్పేసేవి. ఆ సూర్యచంద్రులే శ్రీకృష్ణుడు కుండలాలు, కారణం అవి లలితాదేవి కుండలాలు. శ్రీకృష్ణుడు అంటే సాక్షాత్ లలిత, ఆ సౌందర్యమంతా ఆ సౌందర్య లహరిదే. అందుకని కృష్ణం ఉందే జగద్గురు. అమ్మవారు చెప్పందే కృష్ణుడు రాడు, ఏ గురువు రాడు. వెంటనే అమ్మ అన్నం ఎందుకు పెట్టలేదు?
సద్గురువా అమ్మవారు మా ఇంటికి రమ్మని ఎందుకు, ఏ గురువుని ఎందుకు పంపలేదు, ఎందుకు చెప్పలేదు? మళ్ళీ దానికి సమాధానం వెంటనే ఎంత అద్భుతంగా ఉందో, పిల్లవాడు ఏడిచాడు. మరి అమ్మ ఎందుకు అన్నం పెట్టదు? హడావిడిలో ఉండి ఇంకో రెండో పిల్లాడు ఏడుస్తుంటే మొదటి పిల్లాడికి అన్నం ఎక్కడ పెడదు, ఉండరా ముందు వాడు ఏడుస్తుంటుంది. అలాగ పైగా ముందు ఏడిచే పిల్లాడిని చూడాలి. అన్నం వేసి ఆకలి వేసేవాడిని ఒక 2 నిమిషాలు ఆపినా పర్వాలేదు. ఏడిచిందంటే ఏమో పాము గరిచిందో చీమ కుట్టిందో ఏమి తెలియకుండా ఉంటే ముందు వెళ్ళి చూడాలి. అలాగే అమ్మవారు పిల్లవాడు ఏడిచేయడం అంటే నీకంటే ఎక్కువగా మరో భక్తుడు తాపత్రయపడి రామకృష్ణ పరమహంసలాగా నాకు ఈ భౌతిక సుఖాలు వద్దు, ఈ ప్రపంచం వద్దు, ఈ శరీరం వద్దు, నన్ను తీసుకెళ్ళిపోవమ్మా అంటున్నాడయ్యా. అటువంటి వాడిని ముందు నేను కరుణించాలి కదా, తర్వాత కదా నీ సంగతి. వాడుకున్న తాపత్రయం నీకు లేదు. అందుకని ముందు తాపత్రయపడేవాడిని చూడాలి కదా. తాపత్రయంలో కూడా మరి న్యూనాధిక్యాలు ఉంటాయి కదా, ఎక్కువ తక్కువను. అంచేత ఆ ఏడిచే పిల్లవాడిని ముందు చూసినట్టే అధికంగా సంసారం వల్ల బాధపడి తాపత్రయపడేవాడిని ముందు చూడాలి కదా. నాకు ఆర్తుడై నా పాదాల మీద పడుకున్నాడు, లేవడం లేదు, వాడు అన్నం నీళ్లు మానేశాడు. అంత తీవ్రత ఉంటే అమ్మవారు కరుణిస్తుందమ్మ. ఊరికే ఏదో విడుతూ దేవాలయం కనపడింది కదా అంటే ఏమో అమ్మవారు కరుణించదు. ఉంగరాలు ముద్దెట్టుకుంటాను, ఈ ఊరికే ముద్దెట్టుకోవడాలు మిగులుతాయి. అంత తీవ్రత కలగాలి. దేవాలయం దగ్గర బెచ్చగడగా కూర్చున్నా మంచిదే, అమ్మవారి దర్శనం కావాల్సిందే అంటే ఆ బెచ్చగడ దగ్గర కూర్చుంటుంది ఆవిడ కూడా వచ్చి. ఆర్తి తీవ్రత. మోక పంచాశతి రాసిన మహాకవి దేవాలయం ముందు బెచ్చగాడిగానే మోగవాళ్ళలో ఉండేవాట. అమ్మవారు కరుణించింది, మోక పంచాశతి రచించాడు. ఆయన బెచ్చగాడే మరి ముందు. అటువంటి వాళ్ళనే కరుణించింది ఆవిడ. అందుకని పిల్లవాడు ఏడ్చాడు. పిల్లవాడా ఎందుకు ఏడ్చాడు? చీమ కొట్టింది. ఎందుకంత తాపత్రయపడిపోతున్నాడు? సంసారం అనే చీమ కొట్టింది. సంసార బంధాల్లో పడి చస్తున్నాడు వాడు. భార్య పిల్లలు అనుకోకుండా పొరపాటు మాట, భార్యకు కూడా బంధమేగా. జీవి పుట్టగానే సంసారం ఏర్పడింది. అసలు చదువు, ఉద్యోగం, జీవితం, సంసారం, భార్య, భర్త, పిల్లలు, అనుబంధాలు, మనవలు మొత్తం కలిపి సంసారం. అంతేగాని పెళ్ళయ్యాక ఏర్పడేది కాదు సంసారం. అంటే ఈ జీవితం అనేటువంటి భయంకరమైన చీమ బాగా కుట్టింది. అప్పుడు మళ్ళీ చీమ ఎందుకు కుట్టావు? సంసారమా ఎందుకెంత తాపత్రయ పెట్టేస్తున్నావు అని, ఎందుకెంత బాధ పెడుతున్నావు అంటే, నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టను. అక్కడ మళ్ళీ కథ కీలకం ఉంది. చీమలకు ఎక్కడైనా బంగారు పుట్టలు ఉంటాయా? అన్నీ మట్టి పుట్టలే. అంటే బంగారు పుట్టను మనం భ్రమపడుతున్నాం కాస్త రంగు మారేసరికి. అలాగే జీవితం కూడా ఏదో గొప్పగా ఉంటుంది, అద్భుతం. నేను బాగా చదివేసుకుంటే, బైపీసీ చేసేస్తే, మెడిసిన్ చేసేస్తే, డాక్టర్ అయిపోతే, అమెరికా వెళ్ళిపోతే, కోట్లు సంపాదించేస్తే, సుఖంగా ఇక్కడికి వచ్చేసి 2 ఇళ్ళు కట్టుకుని అసలు అంతవరకు నువ్వు బతకాల, అమెరికాలో ఎవడోనని వేసేస్తే, ఇదే మట్టి పుట్టను బంగారం పుట్ట అనుకోవడం అంటే ఓ పెద్ద కరగంటున్నాడు ఇక్కడ. ఇన్ని కరలు మనం కంటాం కానీ అసలు ఎందుకు పుట్టాం, ఎందుకు చేయాలి ఇవన్నీ? అమెరికా వెళ్ళినా, డాక్టర్ అయినా, ఇంకో చోట ఉన్న, కోట్లు సంపాదించిన పెద్ద నాయకుడైనా, దేశానికి ప్రధానమంత్రి అయినా ఒకరోజు పోవాల్సిందే కదా. ఎన్నో ఏళ్ళు ప్రధానమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఇవాళ మృత్యుశయ్యాల మీద ఉన్నారా లేదా? ఒక మాట బయటకు వస్తుందా? ఈ వైరాగ్యం రావాలి. వీపీ సింగ్ పరిస్థితి ఏమిటి, ఇవాళ వాజ్పేయి పరిస్థితి ఏమిటి? మహానుభావులే అందరూ. మరి మృత్యుశయ్యాల మీద లేరా? ఒక ఆయన వెళ్ళిపోయాడు, ఇంకొక ఆయన చూస్తున్నాడు. ఏం చేస్తాం? ఎవరైనా అంతే. వాళ్ళ మొహం చూస్తే ఈయనైనా దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వాడు అనుకుంటాం. ఇప్పుడు అంత చిక్కిపోయి శల్యం అయిపోయి ఉన్నాయి. మనం అంతే కదా. అంచేత నువ్వు పుట్టగానే ముందుగా మొదటే కాకపోయినా క్రమంగా ఆలోచించాల్సింది ఇదే. ఎందుకు అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు జరుగుతుంది? ఇదెవరు, ఈ దేహం ఎవరు, నేనెవరు? నేను ఏదో అవుతా అసలు ఇది ఎందుకయ్యా? ముందు ఈ శరీరం ఎందుకు తీసుకున్నా? ఇంకేదో అవ్వాలనే లక్ష్యం కంటే అసలు ఇది ఎందుకు వచ్చిందో ముందు తెలుసుకున్నా కదా ఇంకేదైనా అవ్వడం. అదే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం. అంచేత సంసార జీవితాన్ని మనం బంగారు పుట్ట అనుకున్న, బంగారు పుట్ట లోకంలో లేనట్టే గొప్ప మధురమైన సంసారాలు, మధురమైన జీవితాలు కూడా ఉండవు. ఎంత మధురమని మనం అనుకున్న జీవితంలో కూడా విషాద ఛాయలు ఉంటూనే ఉన్నాయి. వాడు జీవితాన్ని మధురమని అంటున్నాడు లేదా అలా భావిస్తున్నాడు అంటే ఆయన ఆ విషాదాలు మర్చిపోయి మాధుర్యాలను నిలుపుకుంటున్నాడు. అదో ఉన్నతమైన వ్యక్తిత్వం. అది కూడా తెలుసుకుంటాం మనం. అలా నిలుపుకోవచ్చు. అతనికి జీవితం మధురంగానే ఉంటుంది. మనకెందుకు ఉండలేదని మనం విషాద ఘట్టాలే తరచు గుర్తు చేసుకుంటున్నాం, మధుర ఘట్టాలు మర్చిపోయినాం. ప్రతి చిన్నదానికి ఏదో ఒక మొహం మార్చేసుకుని విషాదంలోకి వెళ్ళిపోతున్నాం మనం. అందుకని జీవితం ఎప్పుడూ బాగుండదు. పెద్దవాటిని కూడా చిన్నవిగా తీసుకోగలిగితే జీవితం ఎప్పుడూ మధురంగానే ఉంటుంది. ఇది తేడా. అందుకని బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంటే అనవసరంగా ఈ జీవితాన్ని బంగారం అనుకుంటున్నాడు. మరి అటువంటిప్పుడు బాధ పెట్టకేమవుతుంది? ఇది మట్టి అనే విషయం ముందే తెలుసుకుంటే అంత తాపత్రయ పడేవాడు కాదు. మట్టి కోసం ఎవడో తాపత్రయపడ్డు, బంగారం కోసం పడతాడు కానీ. ఈ భ్రమని వదిలిపెట్టమని జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాకు పండితం బుధాహ. ఒక భాగం అంతా పనిగట్టుకుని ఈ కథ ఎందుకు చెప్పుకున్నామంటే ఈ ఒక్క భాగం 903వ భాగం ప్రతి వ్యక్తి జీవితంలో పండిత పామర భేదం లేకుండా ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తి దగ్గర నుంచి ఆటో డ్రైవర్ వరకు
లలితా సహస్రం క్షుణ్ణంగా అర్థం చెప్పగలిగిన పండితుడి దగ్గర నుంచి లారీ డ్రైవర్ వరకు మొత్తం అందరికీ ఉపయోగించేటువంటి కథను మనం తాత్వికంగా రహస్యాలు విడమరిచి చెప్పుకున్నాం. ఈ రకంగా జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం మనం ఎవరు గ్రహించగలిగితే వారందరూ పండితులే. వారికి నమస్కారం. తెలుగు పండితులకి మరింత నమస్కారం. సెలవు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.